Let us start with conceptual framework. Okay, conceptual framework లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటిట? ఇలిస్ట్రేషన్ 1, డీరికగ్నిషన్ వర్సెస్ ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్. యాజ్ ఎట్ 31st March 2002, Natasha Limited. Sorry, let us start. As at 31st March 2012, Natasha Limited carried trade receivables of 280 crores in its balance sheet at the date. Natasha Limited entered into a factoring agreement with Samantha Limited, a financial institution, according to which it transferred the trade receivables in exchange for an immediate cash payment of 250 crores. ఏముంది? నటాషా లిమిటెడ్ ఫ్యాక్టరింగ్లోకి ఎంటర్ అయ్యి 250 crores ట్రేడ్ రిసీవబుల్స్ సమంత లిమిటెడ్కి సేల్ చేశారు. ఓకే ఓకే అయితే తర్వాత యాజ్ పర్ ద ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్, ఎనీ షార్ట్ ఫాల్ బిట్వీన్ ద అమౌంట్ కలెక్టెడ్ అండ్ 250 crores విల్ బీ రీఎంబర్స్డ్ బై నటాషా లిమిటెడ్ టు సమంత లిమిటెడ్. ఇప్పుడు సమంత లిమిటెడ్ నటాషా లిమిటెడ్కి ఎంత వస్తుంది? 250 crores ఇస్తుంది. ఒకవేళ ఎనీ షార్ట్ ఫాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ షార్ట్ ఫాల్ బిట్వీన్ ద అమౌంట్ కలెక్టెడ్ అండ్ 250 crores విల్ బి రీఎంబర్స్డ్ by Natasha Limited to Samantha Limited once the trade receivables have been collected. Any amount, okay, 1 second. ఇక్కడ ఎంత గ్రేడ్ 250 crores. ఓకే, ఈ 250 crores అయితే ఒకవేళ సమంత ఇన్ కేస్ డెటార్స్ మనకి 220 పే చేశారు అనుకో, అప్పుడు ఏంది? సమంత లూజ్ అవుతారు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే నటాషా సమంతకి 30 crores క్యాష్ ఇస్తాడు అనమాట, టు కాంపెన్సేట్ ఎనీ షార్ట్ ఫాల్ అని ఉంటే ఇటు నటాషా లిమిటెడ్ సమంత లిమిటెడ్ని కాంపెన్సేట్ చేస్తాడు. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకేటన్నా, వన్స్ ద ట్రేడ్ రిసీవబుల్స్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ ఎనీ అమౌంట్స్ అబౌవ్ 250 crores, ఒకవేళ అబౌవ్ 250 crores ఏమైనా కలెక్ట్ చేసుకుంటే అబౌవ్ 250 crores లెస్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ అమౌంట్ విల్ బీ రీపేడ్ టు నటాషా లిమిటెడ్. ఇన్ కేసు డెటార్స్ మనకి ఈసారి 280 crores ఇచ్చేసారనుకో సమంత లిమిటెడ్కి, అప్పుడు 280 crores నటాషా ఎంత వస్తుందట? 250 + 30 crores సమంత వాళ్ళు ఇచ్చేస్తారు. ఎవరికి? సమంత వాళ్ళు వీళ్ళకి ఎంత ఇస్తారు? 280 crores ఇచ్చేస్తారు. ఒకవేళ 280 crores రిసీవ్ చేసుకుంటే. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ కాస్ట్ మైనస్ చేసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు 250 crores డే 1 ఇస్తున్నాడు, కానీ వీడికి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి? ఎప్పుడో డెటార్ ఇచ్చిన తర్వాత. కాబట్టి ఆ 250 crores మీద ఇంట్రెస్ట్ ఎంత అయితే వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మైనస్ చేసుకొని ఇచ్చేస్తారన్నమాట. ఓకే, అంతే. ద డైరెక్టర్స్ ఆఫ్ నటాషా లిమిటెడ్ ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ట్రేడ్ రిసీవబుల్ షుడ్ బి డీరికగ్నైజ్డ్. The directors of the Natasha Limited are of the opinion that the trade receivable should be derecognized. Sorry, less interest on this amount will be repaid to Natasha Limited. The directors of Natasha Limited are of the opinion that trade receivable should be derecognized. You are required to explain the appropriate accounting treatment of this transaction in the financial statement for the year ending 31st March 2002. Also evaluate this transaction in the context of the conceptual framework. ఇప్పుడు నటాషా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారట? దీన్ని డీరికగ్నైజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ ట్రేడ్ రిసీవబుల్ని. Your appropriate accounting treatment in this transaction with financial statements for the year end. దీన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎలా ట్రీట్ చేస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే, ట్రేడ్ రిసీవబుల్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అసెట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారం. ఓకే, thus the issue of ఇప్పుడు ఇష్యూ అంతా ఏంటంట? ఇష్యూ ఇన్ ద క్వశ్చన్ ఈజ్ whether factoring arrangement entered into with the statement with Samantha Limited requires Natasha Limited to derecognize the trade receivables from its financial statements. రిక్వైర్స్ నటాషా లిమిటెడ్ టు డీరికగ్నైజ్. ఇప్పుడు నటాషా అది డీరికగ్నైజ్ చేయాలా చేయకూడదు అన్నది ఒక ఇష్యూ. ఓకే, యాజ్ పర్ పారా ఇదంతా అక్కర్లేదు. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎనీ ఎంటిటీ షాల్ డీరికగ్నైజ్ ద ఫైనాన్షియల్ అసెట్ వెన్ అండ్ ఓన్లీ. ఎప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ మనం డీరికగ్నైజ్ చేయాలంటే, కాంట్రాక్చువల్ రైట్స్ టు ద క్యాష్ ఫ్లోస్ ఎక్స్పైర్. మనకి ఆ అసెట్ మీద వచ్చిన కాంట్రాక్చువల్ రైట్స్ టు క్యాష్ ఫ్లోస్ రిసీవ్ చేసుకునే రైట్ నీకు ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోద్దో అప్పుడు, ఆర్ it transfers the financial asset or substantially all the risk and rewards of ownership of the financials to the another party. Risk and rewards వేరే ఒకటికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ట్రాన్స్ఫర్స్ risk and rewards. ఓకే, ఇన్ ద గివెన్ కేస్ సిన్స్ ట్రేడ్ రిసీవబుల్స్ ఏంటంట, 1 second.
In the given case, since trade receivables are appearing in the balance sheet of Natasha Limited as of 31st March 2012, are expected to be collected ది కాంట్రాక్చువల్ రైట్స్ టు క్యాష్ ఫ్లోస్ హ్యావ్ నాట్ ఎక్స్పైర్డ్. అంతే కదా, ఇప్పుడు ట్రేడ్ రిసీవబుల్స్ నటాషా లిమిటెడ్ దగ్గర ఏంటి, వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కలెక్షన్ మనీ కలెక్ట్ చేసుకుంటాను. కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ ద క్యాష్ ఫ్లోస్ నాట్ ఎక్స్పైర్డ్. అంతే కదా, కాంట్రాక్చువల్ రైట్ ఈ 250 crores కానీ ఒకవేళ 250 crores కన్నా ఎక్కువ వచ్చిన ఆ రైట్ ఉంది ఎవరి దగ్గర ఉంది, నటాషా లిమిటెడ్ దగ్గర ఉంది. సో ఆ రైట్ ఎక్స్పైర్ అవ్వలే. యాజ్ ఫర్ యాజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద రిస్క్ అండ్ రివార్డ్స్ ఆఫ్ ద ఓనర్షిప్, రిస్క్ అండ్ రివార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ది ఫ్యాక్టరింగ్ అరేంజ్మెంట్ నీడ్స్ టు బి వ్యూడ్ ఇన్ ఇస్ సబ్స్టాన్స్ దాన్ ఇట్స్ లీగల్ ఫామ్. జస్ట్ లీగల్ ఫామ్ అంటే ఇది ఫ్యాక్టరింగ్ అంటే మన దగ్గర డెటార్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలి, వ్యూడ్ ఇన్ సబ్స్టాన్స్ రాదర్ దెన్ లీగల్ ఫామ్ అన్న. లీగల్ ఫామ్ ఏంటి, ఫ్యాక్టరీకి వేరే వాళ్ళకి వెళ్ళిపోయి కాబట్టి అది మన దగ్గర ఉంటుంది అన్నది సబ్స్టాన్స్. బట్ లీగల్ ఫామ్ ఏంటి, ఈవెన్ వాడి దగ్గరికి వెళ్ళిపోయినా సరే వాడు పే చేయకపోతే పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది మనకి. ఒకవేళ వాడు ఎక్కువ పే చేసినా రిసీవ్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గర ఉంది, మన దగ్గర. సో ఇట్ రిమైన్స్ లైబుల్ ఫర్ మేకింగ్ గుడ్ ఎనీ షార్ట్ ఫాల్ బిట్వీన్ 250 crores. 250 crores కన్నా ఏమైనా తక్కువ పే చేస్తే మనదే రెస్పాన్సిబిలిటీ, వాటికి పే చేయాల్సింది. అమౌంట్ కలెక్టెడ్ బై సమంత లిమిటెడ్ అండ్ thus in the substance Natasha Limited effectively liable for entire 250 crores. 250 crores ఎంటైర్లీ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే నటాషా లిమిటెడ్. ఎందుకంటే 250 crores కన్నా తక్కువ వెళ్తే ఎవడు పే చేయాలంటే నటాషా లిమిటెడ్. ఓకే, అదే కదా చెప్పాం ఇక్కడ. ఇన్ కేస్ లెస్ దాన్ 250 crores అయితే నటాషా లిమిటెడ్ వీడికి పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 220 crores డెటర్ పే చేస్తే మిగిలిన 30 crores ఎవడు పే చేయాలి, నటాషా లిమిటెడ్. ఓకే డన్. Thus, in the substance, it is effectively liable for the entire 250 crores, although the shortfall would not be such an amount. Accordingly, Natasha Limited retains the credit risk despite the factoring arrangement entered. It is also explicitly stated in the agreement that Samantha Limited would be liable to pay Natasha any amount collected more than 250 crores after retaining the amount towards interest. అదే కదా ఏందో చెప్పా. ఒకవేళ డెటర్ మనకి 280 crores పే చేసాడు అనుకో, 280 crores, అప్పుడు సమంత ఈజ్ లైబుల్ టు పే యాజ్ ఎంటైర్ 280 crores ఆఫ్టర్ డిడక్టింగ్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే డన్. సో ఇక్కడ ఏమవుతుంది, రివార్డు కూడా నీ దగ్గరే ఉంది. And after retaining amount, thus Natasha Limited retains potential rewards of the full settlement. A perusal of the above clearly shows that substantial all the risk and rewards continue to remain with Natasha Limited. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ 2 points ఏం చెప్పాడు, ఇది ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా రాయాల్సింది ఇది. రైట్ టు రిసీవ్ ద క్యాష్ ఫ్లోస్ ఎక్స్పైర్ అవ్వలేదు, అలాగే రిస్క్ అండ్ రివార్డ్స్ ఆఫ్ ద ఓనర్షిప్ రిస్క్ ఉంది, అలాగే రివార్డు కూడా మనతో ఉంది. అండ్ ద ట్రేడ్ రిసీవబుల్ షుడ్ బి కంటిన్యూ టు అపియర్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ నటాషా లిమిటెడ్. ద ఇమీడియట్ పేమెంట్ ఆఫ్ 250 crores బై సమంత లిమిటెడ్ టు నటాషా లిమిటెడ్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ లయబిలిటీ. ఏదైతే ఉందో ఇప్పుడు 250 crores రిసీవ్ చేసుకుని అండ్ బి షోన్ యాజ్ సచ్ యాజ్ బై నటాషా లిమిటెడ్. ఇమీడియట్ పేమెంట్ కన్సిడరేషన్ యాజ్ పర్ ద ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్ ఆఫ్ 250 crores బై సమంత లిమిటెడ్. సమంత దగ్గర నుంచి మనం తీసుకున్న ఈ 250 crores మనం ఎలా చూపించాలి, ఫైనాన్షియల్ లయబిలిటీ కింద చూపించాలి. ఓకే, దట్స్ ఇట్. లెట్ us go with the next question. Explain the criteria. One second. Explain the criteria in the conceptual framework for financial reporting for the recognition of an asset. Explain the criteria in the conceptual framework for financial reporting for the recognition of an asset and discuss whether there are inconsistencies with the criteria in India's 38 intangible assets. Conceptual framework asset మీద ఏం చెప్తుంది, అండ్ ఇంటాంజిబుల్ when compared with intangible asset are there any ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయా, అసెట్ టు ఇంటాంజిబుల్ అసెట్కి మధ్య ఏమన్నా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. యాజ్ పర్ ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకో. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ అంటే ఏంటి, ఆ తర్వాత అసెట్కి ఇండియాస్ 38కి ఏమైనా డిఫరెంట్ ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయా. ఓకే, లెట్ స్టార్ట్. దీనికి మనం అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే చూడు, అసెట్ యొక్క డెఫినేషన్. వాట్ ఈజ్ అసెట్ డెఫినేషన్, వాట్ ఈజ్ ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్. ఇండియాస్ 38 ఏం చెప్తుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇండియాస్ 38 చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండియాస్ 38 ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్ ఇది ఇంపార్టెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్ అపియర్ టు బీ కన్సిస్టెంట్ విత్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. ఓకే, కంక్లూజన్ ఏంటి, నో ఇన్కన్సిస్టెన్సీ. ఒకవేళ ఇన్కన్సిస్టెన్సీ ఉంటే ఇండియాస్ ప్రిఫెయిల్ అవుద్దా, కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ప్రివైల్ అవుద్దంటే ఆల్వేస్ ఇండియాస్ విల్ ప్రివైల్. అది నట్షల్ ఆఫ్ ద సమ్మరీ. అసెట్ అంటే ఏంటి డెఫినేషన్.
ఇక్కడ చూస్తే ఎసెట్ యొక్క డెఫినేషన్ కంట్రోల్ చేయాలి, మన యొక్క కంపెనీ దాన్ని కంట్రోల్ చేయాలి, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ని రిసీవ్ చేసుకోవాలి, దట్ ఈస్ ఎసెట్ అనమాట. అలాగే అసలు దాని డెఫినేషన్ చూద్దాం. ద కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ డిఫైన్స్ అన్ ఎసెట్ యాజ్ ఎ ప్రజెంట్ ఎకనామిక్ రిసోర్స్. ప్రజెంట్ ఏంటంటే యాజ్ ఎ ప్రజెంట్ ఎకనామిక్ రిసోర్స్ కంట్రోల్డ్ బై ద ఎంటిటీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. కంట్రోల్డ్ చూడు, controlled by the entity as a result of past events. Economic resources is a right that has potential to produce economic benefits. సో ఇక్కడ కంట్రోల్ అండ్ ఆ అసెట్ వల్ల మనకి ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి, అదే చెప్పాను. కంట్రోల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ షుడ్ ఫ్లో టు ద బిజినెస్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ మనం రాసేది. ఇది ఎంటైర్ క్వశ్చన్లో ఇది ఫస్ట్ పాయింట్ రాస్తాం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్ గురించి కూడా మనం చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ నార్మల్గా చూడితే asset should be recognized if they meet conceptual framework definition of an asset. ఇప్పుడు రికగ్నైజ్ చేయాలి asset అనేది యాజ్ పర్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ డెఫినేషన్ మీట్ అయితేనే మనం అసెట్ని రికగ్నైజ్ చేయాలి. అండ్ సచ్ రికగ్నిషన్ ప్రొవైడ్స్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ యూజ్ఫుల్. సచ్ రికగ్నిషన్ ప్రొవైడ్స్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ యూజ్ఫుల్. అది it is relevant as well as results in faithful represent. However, the criteria of cost benefit analysis will always exist. ఇదంతా అక్కడ వేస్ట్. ఇదంతా ఎక్కువ అసెట్ షుడ్ బి రికగ్నైజ్ ఇఫ్ దే మీట్. ఎప్పుడు అసెట్ని రికగ్నైజ్ చేయాలంటే కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ డెఫినేషన్ మీట్ అయితే దాన్ని మనం అసెట్ కింద రికగ్నైజ్ చేస్తాం. ఎందుకంటే అది ఎప్పుడు ఏం చేస్తుంది, ప్రొవైడ్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ యూజ్ఫుల్. యూజర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్కి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి చేస్తాం అన్నమాట. అంతే, అక్కడితో ఫస్ట్ పాయింట్ క్లోజ్. ఆ తర్వాత ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ ఏంటో మనం ఇండియాస్ ప్రకారంగా ఇండియాస్ 38 డిఫైన్స్. ఇప్పుడు ఇండియాస్ 38 ఇంటాంజిబుల్ అసెట్ని ఏమని డిఫైన్ చేస్తుందో, ఇప్పుడు ఏంటి కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ అసెట్ని ఏం చెప్తుందో చెప్పేసాం ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇండియాస్ 38 ఇంటాంజిబుల్ అసెట్ గురించి ఏం చెప్తుంది. ఇంటాంజిబుల్ అసెట్ అనేది ఏంటంటే ఐడెంటిఫైబుల్గా ఉండాలి, నాన్ మానిటరీ అసెట్ అయి ఉండాలి, మనీలో చూపించడం అది నాన్ మానిటరీ, ఇది వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్. ఈ మూడు మీట్ అయినప్పుడు అది ఇంటాంజిబుల్ అసెట్ అంటారట. చూడు, an intangible asset has an identifiable non monetary asset without physical substance. 3 points. India's 38 defines an asset as a resource. అసెట్ని రిసోర్స్ చేస్తుందట. దాని తర్వాత ఈ పాయింట్ చూడు, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్లో. ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి ఒక ఇంటాంజిబుల్ అసెట్ని, అది కాదు ఇక్కడ కూడా మళ్ళీ ఇదే. ఇప్పుడు ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ అనేది ఐడెంటిఫైబుల్గా ఉండాలి, నాన్ మానిటరీ అసెట్ అండ్ వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్ అని చెప్పాం కదా, 3 పాయింట్స్ చెప్పాం. ఆ తర్వాత ఆ అసెట్ అనేది కంట్రోల్డ్ బై ఎన్ ఎంటిటీ అండ్ బెనిఫిట్ షుడ్ ఫ్లో టు ద ఎంటిటీ. అదే చెప్తున్నా చూడు, కంట్రోల్ బై ఎన్ ఎంటిటీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ ఫ్రమ్ విచ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫ్లో టు ద ఎంటిటీ. ఓకే, ఇప్పుడు an intangible asset షాల్ బి రికగ్నైజ్డ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఎప్పుడు ఒక ఇంటాంజిబుల్ అసెట్ని రికగ్నైజ్ చేయాలి. ఎప్పుడు వెన్ టు రికగ్నైజ్ ఇంటాంజిబుల్ అసెట్ అట, ఎప్పుడంటే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్లో టు ద ఎంటిటీ అండ్ కాస్ట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. సో చూడు, it is probable that expected future economic benefits that are attributable to the asset will flow to the entity. Future economic benefits will flow to the entity అట. The cost of the asset can be measured reliably. ఈ రెండు జరిగినప్పుడు మనం అసెట్ని రికగ్నైజ్ చేయొచ్చని ఇది ఏం చెప్తున్నాం మనం. ఇది ఫస్ట్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్ గురించి చెప్పిన పాయింట్లో ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పు, ఈ అసెట్ డెఫినేషన్ చెప్పు, ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ చెప్పేసాం, అయిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు డెఫినేషన్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాను, దిస్ రిక్వైర్మెంట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ బోత్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్ ఆర్ అండ్ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్. ఈ రిక్వైర్మెంట్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్కి ఇట్ ఈజ్ అప్లికబుల్. ఇప్పుడు నెక్స్ట్ ఇండియాస్ 38 ఏం చెప్తుంది, ప్రాబబిలిటీ పాయింట్లో 2 పాయింట్లు ఉంటాయి ఇక్కడ. ఇది అది పార్ట్ 1 అయితే, ఇది డెఫినేషన్లో పార్ట్ 1, ఇది పార్ట్ 2 ఏంటి, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనమాట, డిఫరెన్సెస్ దాని గురించి. ఇప్పుడు పార్ట్ 2లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇది ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్కి అప్లికబుల్ అయితే. ఇండియాస్ 38 ప్రాబబిలిటీ రికగ్నిషన్ రేట్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఎక్వైర్డ్ ఇన్ ద బిజినెస్ కాంబినేషన్స్. ఇండియాస్ 38 ఏం చెప్తుంది, ద ప్రాబబిలిటీ రికగ్నిషన్ రేట్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఎక్వైర్డ్ ఇన్ ద బిజినెస్ కాంబినేషన్. ఇఫ్ ద రికగ్నిషన్ రేట్ India's 38, the probability recognition criteria is always considered to be satisfied for
ఇంటాంజిబుల్ అసెట్స్ ఎక్వైర్డ్ ఇన్ ద బిజినెస్ కాంబినేషన్. బిజినెస్ కాంబినేషన్లో ఏమైనా ఎక్వైర్ చేసుకున్నప్పుడు ఆల్వేస్ ద ప్రాబబిలిటీ రికగ్నిషన్ ఈజ్ ఆల్వేస్ అప్లికబుల్ ఆఫ్టర్ ప్రాబబిలిటీ. ఒకసారి చూడండి, probability recognition criteria is always considered to be satisfied for intangible assets acquired in business combination. Probability recognition criteria is always satisfied at ఇప్పుడు బిజినెస్ కాంబినేషన్లో. ఇఫ్ ద రికగ్నిషన్ క్రైటీరియా ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఒకవేళ సాటిస్ఫై కాకపోతే రికగ్నిషన్ క్రైటీరియా ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ ప్రాబబిలిటీ ఏంటంటే ఇక్కడ రికగ్నిషన్ క్రైటీరియా ప్రాబబిలిటీ ఆల్మోస్ట్ సాటిస్ఫై అయిపోతే ఇప్పుడు బిజినెస్ కాంబినేషన్లో. ఒకవేళ సాటిస్ఫై కాకపోతే దాన్ని ఏం చేయమంటున్నాడు, ది ఎక్స్పెండిచర్ టు బి ఎక్స్పెన్స్డ్ యాజ్ అండ్ వెన్ ఇట్ ఈజ్ ఇంకర్డ్. ఓకే, దట్ ఈస్ సెకండ్ పాయింట్. అంటే ఏం చెప్పాడు, రికగ్నిషన్ క్రైటీరియా బిజినెస్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాబిలిటీస్లోనే సాటిస్ఫై అయిపోద్ది. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని ఇమీడియట్గా ఎక్స్పెన్స్ కింద రికగ్నైజ్ చేసే, అది సెకండ్ పాయింట్. ఇప్పుడు ఏం చెప్తుంది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్, డస్ నాట్ ప్రిస్క్రైబ్ ఏ ప్రాబిలిటీ క్రైటీరియా. ఇదేం చెప్తుంది, బిజినెస్ కాంబినేషన్లోనే హై ప్రాబిలిటీ ఉన్నట్టు మాట్లాడుతుంది ఎవరు ఇండియస్. కానీ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుంది, డస్ నాట్ ప్రిస్క్రైబ్ ప్రాబిలిటీ క్రైటీరియా. ఓకే, as long as there is a potential to produce economic benefits even with a low probability. ఏం చెప్తుంది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్, ప్రాబిలిటీ క్రైటీరియా చెప్పదు. యాజ్ లాంగ్ దేర్ ఈస్ ఎ పొటెన్షియల్ టు ప్రొడ్యూస్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఈవెన్ విత్ ఏ లో ప్రాబిలిటీ. ఇది దానికి ఎకనామిక్ బెనిఫిట్స్ని ప్రొడ్యూస్ చేసే పొటెన్షియల్ ఉంటే ఈవెన్ విత్ ఏ లో ప్రాబిలిటీ an item can be recognized as an asset. An item can be recognized as an asset according to conceptual framework. However, in terms of intangible asset, it could be argued that recognizing an intangible asset having low probability of generating economic benefits would not be useful to the users of financial statements, given that the asset has no physical substance. కానీ యాజ్ పర్ ఇప్పుడు ఏం చెప్తుంది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్, ఈవెన్ లో ప్రాబబిలిటీతో అది ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ అనుకుంటే దాన్ని అసెట్ కింద రికగ్నైజ్ చేయని చెప్పి కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ చెప్తుంది. హౌవెవర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ ఇట్ కుడ్ బి ఆర్గ్యూడ్ దట్ ఇండియాస్ ప్రకారం ఏం చెప్తుంది, లో ప్రాబిలిటీ ఆఫ్ జనరేటింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ వుడ్ నాట్ బీ కన్సిడర్డ్ టు ద యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ would not be useful to the users of financial statements. Low probability generating economic benefits యూజర్స్కి పెద్ద యూస్ఫుల్ లేదు, గివెన్ దట్ అసెట్ హ్యాస్ నో ఫిజికల్ సబ్స్టెన్స్. ఒకవేళ ఇది ఫిజికల్ సబ్స్టెన్స్ లేనప్పుడు యూజర్స్కి పెద్ద యూస్ఫుల్ కాదు ఈ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇండియా 38 చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం ఫైనల్గా, ద రికగ్నిషన్ క్రైటీరియా అండ్ డెఫినేషన్ ఆఫ్ అన్ అసెట్ అండర్ ఇండియా 38 ఆర్ డిఫరెంట్ యాజ్ కంపేర్ టు దోస్ అవుట్లైన్డ్ ఇన్ ద కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. రికగ్నిషన్ క్రైటీరియా పాయింట్ ఆఫ్ వ్యూలోని, అలాగే డెఫినేషన్ ఆఫ్ అన్ అసెట్. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ అసెట్లోని ఏముంది, ఆర్ డిఫరెంట్ యాజ్ కంపేర్ టు దోస్ అవుట్లైన్డ్ ఇన్ ద కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. అంతే కదా, చూడు ఇది డిఫరెంట్గా ఉంది, ఇంటాంజిబుల్ అసెట్ అండ్ అసెట్కి డిఫరెన్స్ ఉంది. To put in simple words, the criteria in India 38 are more specific. ఇప్పుడు ఏం చెప్తుంది, ఇది ఇంపార్టెంట్, are more specific but definitely to provide information that is relevant and faithful representation. India 38 more specific ఉంది, అలాగే at the same time it is very provide information that is relevant and a faithful representation. When viewed from the prism of relevance and faithful representation, the requirements of India 38 in terms of recognition appear to be consistent with the conceptual framework. కానీ మనం ఎలాగా దాని వ్యూడ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ రిలవెన్స్ అండ్ ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే చూసావో, దేర్ ఇస్ నో ఇన్కన్సిస్టెన్సీ విత్ ఇండియాస్ 38 అండ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. ఒకవేళ డిఫరెన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఇండియాస్ 38 ఇండియాస్ ప్రివేల్ అవుతుంది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ మీద. ఇది మొత్తం క్వశ్చన్ ఇది. సో దీన్ని నక్షల్గా సమ్మరైజ్ చేయాలంటే ఇక్కడ ఏ పాయింట్లు రాయాలో ఒకసారి డిస్కస్ చేస్తాను చూడు. ఎసెట్ అంటే ఏంటి, ఎసెట్ పాయింట్ ఇవి రాసుకుంటాం. దాని తర్వాత ఇంటాంజిబుల్ అసెట్ డెఫినేషన్ రాస్తాం. ఈ 3 రాసిన తర్వాత వెన్ టు రికగ్నైజ్ ఇంటాంజిబుల్ అసెట్ అని చెప్పి 2 పాయింట్లు రాసేస్తాం. ఇక్కడతో అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి, ఇది ఇక్కడ నుంచి అది పార్ట్ 1 అయితే ఇది పార్ట్ 2, దిస్ ఈజ్ పార్ట్ 2. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ రాస్తాం అన్నమాట. ఏంటి, ఇది ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ జనరల్ ఇంటాంజిబుల్ అసెట్స్కి అప్లికబుల్ అవుతుంది. దాని తర్వాత ప్రాబబిలిటీ రికగ్నిషన్ క్రైటీరియా, ఈ పాయింట్ ప్రాబబిలిటీ రికగ్నిషన్ క్రైటీరియా ఏంటి,
ఇండియాస్ 38 ఏం చెప్తుందంటే ఇది ఎక్కువ శాతం బిజినెస్ కాంబినేషన్లో ఎప్పుడు ఆల్మోస్ట్ ప్రాపబుల్ టు రికగ్నైజ్ అన్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్. అదే నువ్వు కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్లో చూసుకుంటే ఈవెన్ లీస్ట్ ఏమని చెప్తుంది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్, లో ప్రాబిలిటీ ఆఫ్ జనరేటింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నా సరే, ఇది ఇంపార్టెంట్, ఇది లో ప్రాబిలిటీ ఆఫ్ జనరేటింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా మనం ఏం చేయాలట, లో ప్రాబిలిటీ జనరేట్ వుడ్ నాట్ బి ఇంటాంజిబుల్ అసెట్స్ కింద రికగ్నైజ్ చేయమని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు ఇది? హవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ ఆర్గ్యూడ్ దట్ ఇండియాస్ ఏమో లో ప్రాబిలిటీ ఆఫ్ జనరేటింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటే లో ప్రాబిలిటీ కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. సో దట్ రికగ్నిషన్ క్రైటీరియా అండ్ డెఫినేషన్ ఆఫ్ అసెట్ ఆర్ డిఫరెంట్ యాజ్ కంపేర్ టు ద అవుట్లైన్ ఇన్ ద కాన్సెప్ట్ ఫ్రేమ్వర్క్. డెఫినేషన్ ఆఫ్ అసెట్ అలాగే రికగ్నిషన్ క్రైటీరియా రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తున్నాయి. కానీ 38 టు పుట్ ఇన్ సింపుల్ వర్డ్స్, ఇండియాస్ 38 ఏం చెప్తుంది, మోర్ స్పెసిఫిక్గా మాట్లాడుతుంది, బట్ relevant and faithful representation ఇస్తుంది. బట్ డెఫినెట్లీ ప్రొవైడ్ relevant and when viewed from the prism of relevance and faithful representation, మనం relevant and faithful representation పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇండియాస్ 38 కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ రెండు కన్సిస్టెంట్గానే ఉన్నాయని చెప్తున్నాం. దట్స్ ఇట్, క్లోజ్. లెట్ us start with illustration 3. okay The directors of Hind Limited are particular about the usefulness of the financial statements. They have opined that although India implement a fair value model, అంటే ఏంటి, డైరెక్టర్స్ ఆఫ్ హిండ్ లిమిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో ఒక ఒపీనియన్ కలిగి ఉన్నారట. దట్ ఏం ఒపీనియన్ అంటే ఒపీనియన్ దట్ ఇండియాస్ ఇంప్లిమెంట్ ఏ ఫెయిర్ వాల్యూ మోడల్. ఇండియాస్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇట్ విల్ కన్సిడర్ ఫెయిర్ వాల్యూ మోడల్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇండియాస్ ఆర్ ఫెయిలింగ్. ఇలా ఫెయిర్ వాల్యూ మోడల్లో రికగ్నైజ్ చేయడం వల్ల ఇప్పుడు ఇండియాస్ ఏమవుతుందట, ఫెయిల్ అవుతుందట ఇన్ రిఫ్లెక్టింగ్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ దే డు నాట్ రిఫ్లెక్ట్ ద ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ. ఇప్పుడు అది ఫెయిర్ వాల్యూనే చూపించడం వల్ల అది ఏదో ఫెయిల్ అవుతుందంటే ఏం ఫెయిల్ అవుతుంది, అది రిఫ్లెక్టింగ్ యూజ్ఫుల్నెస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫెయిలింగ్ ఇన్ చూడు ఇక్కడ, failing in reflecting the usefulness of the financial statements as they do not reflect the financial value of the entity. ఎందుకు ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీని చూపించకపోవడం వల్ల అది ఫెయిల్ అవుతుంది. అదే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ యొక్క ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటి ఇండియాస్ది, టు మేక్ ఇది చూడు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ నెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ యూజర్స్ టు టేక్ దేర్ డెసిషన్స్. నెసరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏమంటున్నాడు, అది నెసరీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేకపోతుందని చెప్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అవుతుందంటే ఎందుకంటే అది ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీని రిఫ్లెక్ట్ చేయట్లేదు కాబట్టి. వాట్ ఈజ్ ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ? ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ సేల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ అనమాట. ఓకే, అండ్ ఇంకంత డిస్కషన్ అక్కర్లేదు. డిస్కస్ ద వ్యూస్ ఆఫ్ ద డైరెక్టర్స్ యాజ్ రిగార్డ్స్ ద యూజ్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఇన్ ఇండియాస్. డిస్కస్ ద వ్యూస్ ఆఫ్ ద డైరెక్టర్స్ యాజ్ రిగార్డ్స్ ద యూజ్ ఆఫ్ ద ఫెయిర్ వాల్యూ ఇన్ ఇండియాస్ ఫెయిర్ వాల్యూ మీద డైరెక్టర్స్ ఒపీనియన్ మీద మీ కామెంట్స్ ఏంటి? అండ్ ఫ్యాక్ట్ దట్ ద ఇండియాస్ డు నాట్ రిఫ్లెక్ట్ ద ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎంటిటీ. వాళ్ళు ఏమంటున్నారు, ఇండియాస్ వల్ల ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. దీని మీద మీ కామెంట్ ఏంటి? మేక్ స్పెషల్ రిఫరెన్స్ టు ద రిలవెంట్ ఇండియాస్ అండ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు ఇది ఏమంటున్నాడు, దాని రిలేటెడ్ ఇండియాస్ని లింక్ చేయండి, అలాగే కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ని కూడా టచ్ చేసి మాట్లాడండి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ ఇది చూడు, అడు ఫస్ట్ ఫెయిర్ వాల్యూ మోడల్ అన్నాడు. ఇండియాస్ ఫెయిర్ వాల్యూ మోడల్లో రికగ్నైజ్ చేస్తాడంటే వెంటనే మన ఫస్ట్ పాయింట్ ఏంటి, వాట్ ఈజ్ ఫెయిర్ వాల్యూ అని చెప్పి డెఫినేషన్ రాసేయాలి. చూడు, ఇండియాస్ 113. 1 second. వాట్ ఈజ్ ఇండియాస్ 113? ఇట్స్ ఏ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ అనమాట. ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ దాని స్టాండర్డ్ నేమ్. ఓకే, వదిలే. ఇప్పుడు ఫెయిర్ వాల్యూ యొక్క డెఫినేషన్ చెప్పాలి. డిఫైన్స్ ఫెయిర్ వాల్యూ యాజ్ ద ప్రైస్ దట్ వుడ్ బి రిసీవ్డ్ టు సెల్ అన్ అసెట్ ఆర్ పెయిడ్ టు ట్రాన్స్ఫర్ ఏ లయబిలిటీ. రిసీవ్ టు సెల్ అన్ అసెట్, ఒక అసెట్ అమ్మినప్పుడు నీకు వచ్చే వాల్యూ, లేదు ఒక లయబిలిటీని సెటిల్ చేసేటప్పుడు నీకు అయ్యే కాస్ట్. ఆర్ పెయిడ్ టు ట్రాన్స్ఫర్ ఏ లయబిలిటీ ఇన్ అన్ ఆర్డర్లీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎట్ మెజర్మెంట్ డేట్, ఒక పర్టికులర్ డేట్న. దిస్ ప్రైస్ ఈజ్ యాన్ ఎగ్జిట్ ప్రైస్. ఓకే, ఫెయిర్ వాల్యూ అంటే ఏం చెప్పాడు, యాజ్ ద ప్రైస్ దట్ వుడ్ బి రిసీవ్డ్ టు సెల్ అన్ అసెట్, ఒక అసెట్ని సెల్ చేసేందుకు వచ్చినప్పుడు డబ్బులు, పెయిడ్ టు ట్రాన్స్ఫర్ ఏ లయబిలిటీ ఇన్ అన్ ఆర్డర్లీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎట్ ద మెజర్మెంట్ డేట్ అండ్ ద ప్రైస్ ఈజ్ ఎట్ ఎగ్జిట్. ఈ ప్రైస్ని ఏమంటామంటే ఎగ్జిట్ ప్రైస్ అని చెప్పి అంటున్నాం. దిస్ ఈజ్ ఫెయిర్ వాల్యూ డెఫినేషన్. దట్స్ ఇట్. ఇప్పుడు మనకు నెక్స్ట్ పాయింట్ ఏంటి,
ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చూస్తే ఫెయిర్ వాల్యూ డెఫినేషన్ గురించి రాస్తాం. ఆ తర్వాత డైరెక్టర్స్ వ్యూస్ డిస్కస్ ద వ్యూస్ ఆఫ్ ద డైరెక్టర్స్ యాజ్ రిగార్డ్ టు ద ఫెయిర్ వాల్యూ. ఆ వ్యూస్ మీద మనం మాట్లాడదాం. ద స్టేట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ రిగార్డింగ్ ఇండియాస్ ఇంప్లిమెంటింగ్ ఏ ఫెయిర్ వాల్యూ ఈజ్ నాట్ ఎంటైర్ యాక్యురేట్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారు, ఫెయిర్ వాల్యూ మోడల్ ఈజ్ నాట్, ఇండియాస్ ఎప్పుడు కూడా ఫెయిర్ వాల్యూని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నది అంత నాట్ ఎంటైర్లీ యాక్యురేట్. ఆల్దో ఇండియాస్ యూజ్ ఫెయిర్ వాల్యూ, ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ ఫెయిర్ వాల్యూ సిస్టమ్. అది ఓకే. ఇండియాస్ ఆర్ ఆఫెన్ బేస్డ్ ఆన్ బిజినెస్ మోడల్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఆన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ రియలైజింగ్ ద అసెట్ అండ్ లైబిలిటీ రిలేటెడ్ టు క్యాష్ ఫ్లోస్ త్రూ ఆపరేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్. అది బిజినెస్ మోడల్ ఆఫ్ ద ఎంటిటీ మీద ఉంటుందన్నమాట. అండ్ ఆన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద రియలైజింగ్ అసెట్ అండ్ లైబిలిటీ రిలేటింగ్ టు cash flows through operations and transfers. It is notable that if what is preferred is a, ఇప్పుడు మనం నోట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రిఫర్ చేసే వాట్ ఈస్ ప్రిఫర్డ్ ఈజ్ ఏ మిక్స్డ్ మెజర్మెంట్ సిస్టమ్. మీన్స్ సమ్టైమ్స్ సమ్ ఐటమ్స్ బీయింగ్ మెజర్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూ అండ్ అదర్స్ మెజర్డ్ ఎట్ హిస్టారికల్ కాస్ట్ అనమాట. అలా చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే మనం స్పెసిఫిక్గా మన డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు, అది ఇండియాస్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ నాట్ టేక్ కన్సిడర్ ఫెయిర్ వాల్యూ మోడల్, ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ ఫెయిర్ వాల్యూ అని చెప్పి. ఆ తర్వాత ఇండియాస్ ఆర్ ఆఫెన్ బేస్డ్ ఆన్ బిజినెస్ మోడల్ ఆఫ్ ద ఎంటిటీ. ఇండియాస్ ఆఫెన్ బేస్డ్ ఆన్ బిజినెస్ మోడల్ ఆఫ్ ద ఎంటిటీ అట. ఇట్ ఈస్ నోటబుల్ దట్ ఇండియాస్ ఆర్ ఆఫెన్ బేస్డ్ ఆన్ బిజినెస్ మోడల్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఆన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఓకే. ఆ తర్వాత ఇట్ ఈస్ నోటబుల్ దట్ వాట్ ఈస్ ప్రిఫర్డ్ ఈస్, ఇక్కడ ప్రిఫర్ చేయాల్సింది ఏంటి, మిక్స్డ్ మెజర్మెంట్ సిస్టమ్ అనమాట. ఈస్ టైమ్ బీయింగ్ మెజర్డ్ ఎట్ కొన్ని ఐటమ్స్ ఫెయిర్ వాల్యూ, కొన్ని ఐటమ్స్ హిస్టారికల్ కాస్ట్. మళ్ళీ అదే చెప్తున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తర్వాత మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇంకోటి, ఇప్పుడు వేరే పాయింట్ మీద మాట్లాడేసాం. ఇంకేముంది, ద ఫ్యాక్ట్ దట్ ఇండియాస్ డు నాట్ రిఫ్లెక్ట్ ద ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎంటిటీ మీద మాట్లాడాలి మనం. ఇది సెకండ్ పాయింట్, దీని మీద మాట్లాడాం. అండ్ మేకింగ్ స్పెషల్ డిఫరెన్స్ టు ద రిలవెంట్ ఇండియాస్ ఏమంటుందో చెప్పు, దాని మీద కూడా మనం మాట్లాడాలి. ఓకే, రిలవెంట్ ఇండియాస్ ఏం చెప్తుంది మనకు, ఇండియాస్ 113 హ్యాస్ గివెన్ కన్సిస్టెన్సీ టు ద డెఫినేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ. 113 చెప్తుందట కన్సిస్టెన్సీ టు ద డెఫినేషన్ ఆఫ్ ద అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ అండ్ దిస్ కన్సిస్టెన్సీ అప్లైస్ అక్రాస్ ద అదర్ ఇండియాస్. ఓకే, ఇండియాస్ 113 ఒక ఫార్మేట్ చెప్తుంది. హవెవర్ ఇట్ కెనాట్ బి ఇంప్లైడ్ దట్ ఇండియాస్ రిక్వైర్స్ ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ టు బి మెజర్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు 113 ఏం చెప్తుంది, కన్సిస్టెంట్గా అన్ని చోట్ల ఫెయిర్ వాల్యూ వాడండి అన్ని ఇండియాస్లో. బట్ హవెవర్ ఇట్ కెనాట్ బి ఇంప్లైడ్ దట్ ఇండియాస్ రిక్వైర్స్ ఆల్ అసెట్స్, అలా అని చెప్పి అన్ని అసెట్స్ని లైబిలిటీస్ని ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయమని దాని ఇంటెన్షన్ కాదు. రేదర్ మెనీ ఎంటిటీస్ యూజ్ మెజర్స్ మోస్ట్ ఐటమ్స్ అట్ డిప్రిషియేటెడ్ హిస్టారికల్ కాస్ట్, ఆల్దో ద exception being in case of business combinations where assets and liabilities are recorded at fair value on the date of acquisition. In other cases, use of fair value is restricted. In other cases, use of fair value is restricted. అంటే ఇక్కడ ఏమన్నాడంటే 113 వాడు నార్మల్గా యూనిఫామ్ కన్సిస్టెన్సీ అండ్ ఫెయిర్ వాల్యూ యూజ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఆల్ ఇండియాస్. బట్ ఇట్ ఈస్ నాట్, బట్ ఇట్ కెనాట్ బి ఇంప్లైడ్ దట్ ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ షుడ్ బి మెజర్డ్ ఎట్ అలా అని చెప్పి అన్నింటిని కూడా ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయమని దాని ఇంటెన్షన్ కాదు. రేదర్ మెనీ ఎంటిటీస్ మెజర్స్ మోస్ట్ ఐటమ్స్ అట్ డిప్రిషియేటెడ్ హిస్టారికల్ కాస్ట్. సో ఇదేంటి, ఆల్దో ద ఎక్సెప్షన్ బీయింగ్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్స్ వేర్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆర్ రికార్డెడ్ ఎట్ ఫెయిర్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇన్ అదర్ కేసెస్ యూజ్ ఏ ఫెయిర్ వాల్యూ ఇస్ రిస్ట్రిక్టెడ్. దాని ఇంటెన్షన్ ఏంటంటే సింపుల్, అన్ని చోట్ల నార్మల్గా జనరల్లీ ఫెయిర్ వాల్యూ వాడుకోండి, కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ టు బీ షోన్ ఆన్ ఫెయిర్ వాల్యూ. నువ్వు డిప్రిషియేటెడ్ హిస్టారికల్ కాస్ట్ కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తున్నాడు. ఏంటి, ఫెయిర్ వాల్యూ ఇన్ ఇండియాస్ అని చెప్తున్నాడు. ఇండియాస్ 1116 ప్రకారం ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ రివాల్యూషన్ మోడల్ వాడతాం. త్రూ అదర్ కాంప్రహెన్సివ్లోకి ఇన్కమ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఇండియాస్ 40 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, కాస్ట్ మోడల్ వాడతాడంట అక్కడ. ఇండియాస్ 38 ఇంటాంజిబుల్ అసెట్స్లో ఎలా చూసుకుంటే అసెట్స్ అయితే ఫెయిర్ వాల్యూ విత్ కరస్పాండింగ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అట. దానికి ఏంటి ఎగ్జిస్టెన్స్ అదొకటి. అంటే ఇండియాస్ 38 ఏం చెప్తుంది, ఫెయిర్ వాల్యూ తీసుకుంటాడట. 109 ఏంటి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది అండ్ లైబిలిటీస్ టు బి మెజర్డ్ ఎట్ అమౌంటైజర్ కాస్ట్ అండ్ అదర్స్ ఎట్ ఫెయిర్ వాల్యూ. 109 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అమౌంటైజర్ కాస్ట్ అండ్ అదర్స్ ఎట్ ఫెయిర్ వాల్యూ. 109 ఏం చెప్తుంది, అమౌంటైజర్ కాస్ట్ తీసుకోమని చెప్తుంది. సో ఇవి వేరే కాంబినేషన్స్. అంటే దీని అర్థం ఏంటి, ఒక్కొక్క ఇండియాస్ స్పెసిఫిక్గా వాటి యొక్క స్టాండర్డ్స్ స్పెసిఫిక్గా చెప్తున్నారు. అంటే జనరల్లీ 113 ఏం చెప్తుందంటే ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేసుకోవచ్చు, ఇట్ ఈజ్ అప్ టు దెమ్. సో ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఏంటి, ఇక్కడ చూడు. ఇప్పుడు వాట్ ఈజ్ ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్, మనం ఇప్పుడు ఎక్కడిదాకా చెప్పాం, క్వశ్చన్
ఇది మాట్లాడేసాం. ఇప్పుడు ఇది మాట్లాడాలి, లాస్ట్ పాయింట్. కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఏమంటుంది అండ్ ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ ఏంటి? Although India makes use of fair values in the measurement of financial assets and liabilities, the financial statements prepared under Ind AS are not intended to reflect the aggregate value of the entity. ఇప్పుడు ఏమంటున్నాడు, అది ఇండియాస్ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ చేసినంత మాత్రాన అది సేల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీని రిఫ్లెక్ట్ చేయాలన్నది దాని ఇంటెన్షన్ కాదు. నాట్ ఇంటెండెడ్ టు రిఫ్లెక్ట్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ. వాట్ ఈస్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ? సేల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీనే అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ అంటారన్నమాట. యాజ్ కుడ్ బి ద నోషన్ అమంగ్ ద పీపుల్. అది మనుషుల ఆలోచన విధానం అలా ఉంది, అది అలా యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఇంటెండ్ ఫర్ దట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఓకే, ఇండియాస్ దాని ఇంటెన్షన్ ఏంటి? సేల్ వాల్యూ చూపించాలన్నది దాని ఇంటెన్షన్ కాదు. ఓకే, ఇప్పుడు కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఏమంటుంది? కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ specifically states that general purpose financial statements are not intended to show the value of a reporting entity. కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ కూడా అదే చెప్తుంది. ఈ జనరల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు షో ద వాల్యూ ఆఫ్ ఏ రిపోర్టింగ్ ఎంటిటీ. అంటే వాల్యూ ఆఫ్ ద రిపోర్టింగ్ ఎంటిటీ ఏంటి? సేల్ వాల్యూ చూపించడం కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాదు, ఇండియాస్ పాయింట్ వ్యూ కాదు, కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ కాదు. ఫర్దర్ మోర్ సచ్ అన్ అటెంప్ట్ వుడ్ నాట్ బి ఫ్రూట్ఫుల్ యాజ్ అ సర్టెన్ ఇంటర్నల్లీ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు యాక్చువల్లీ ఇండియాస్ యొక్క ఇంటెన్షన్ ఏంటో ఇక్కడ చెప్తున్నాడు ఈ పాయింట్స్లో. Such an attempt would not be fruitful as a certain internally generated intangible assets cannot be recognized under Ind AS. ఎందుకంటే ప్రతిదాన్ని ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్ని నువ్వు ఫేర్ వాల్యూ ఎక్కడ చూపించలేవు కదా. సో అది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. సో ఇప్పుడు ఇండియాస్ ఇంటెన్షన్ ఏంటో చూద్దాం. ఇన్స్టెడ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఈజ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిపోర్టింగ్ ఎంటిటీ విచ్ వుడ్ బి యూజ్ఫుల్ టు ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్. ఇండియాస్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే useful to the existing and potential investors, lenders and other creditors in making decisions about the providing useful resources to the entity. ఓకే, ఇప్పుడు వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే సింపుల్, వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిపోర్టింగ్ ఎంటిటీ పర్టికులర్ కంపెనీ గురించి వాళ్ళు ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ టు ద, అది యూజ్ఫుల్గా ఉండాలి ఎవరికి? ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, ఎగ్జిస్టింగ్ వాళ్ళకి అండ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, లెండర్స్కి, క్రియేటర్స్కి ఇన్ మేకింగ్ డెసిషన్స్ అబౌట్ ప్రొవైడింగ్ రిసోర్సెస్ టు ద ఎంటిటీ. ఓకే, అంటే దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జనరల్ పబ్లిక్కి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ అన్ ఎంటిటీ బై అనదర్ ఎంటిటీ అండ్ సబ్సిక్వెంట్ కన్సాలిడేషన్, ఎక్విజిషన్స్లో కానీ కన్సాలిడేషన్ ఇన్ గ్రూప్ అకౌంట్స్, దెన్ ఎంటిటీస్ నెట్ అసెట్స్ ఆర్ రిపోర్టెడ్ అట్ ఫెయిర్ వాల్యూ. అప్పుడు మాత్రమే ఫెయిర్ వాల్యూకి పర్టికులర్గా రిపోర్ట్ చేయాలి. సో ఇది ఇప్పుడు దీంట్లో సమ్మరీ తీయాలి మనం. సమ్మరీ ఏంటి సార్? చూడు క్వశ్చన్ అసలు ఫస్ట్ ఏం అడిగేటాడు? దే హ్యావ్ ఓపెన్ దట్ ఇండియాస్ ఫెయిర్ వాల్యూ మోడలే చూపిస్తుంది అని చెప్తున్నాం. తప్పు కదా. ఇండియాస్ ఫెయిర్ వాల్యూ మోడల్ ఒకటే కాదు, ఇది వేరే కూడా చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ నాట్ అని చెప్పి ఏం చెప్తున్నాం? ఇది డెఫినేషన్. ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు చెప్పిన ఫ్లోలో వెళ్దాం ఒకసారి. ఫస్ట్ ఫెయిర్ వాల్యూ అనేది ఒక కంపెనీ కంప్లీట్లీ నాట్ ఫెయిర్ వాల్యూ, అది మిక్స్డ్ మెజర్మెంట్ సిస్టమ్ కూడా ఫాలో అవుతుంది అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హిస్టారికల్ కాస్ట్ కూడా ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత ఏంటి? ఫెయిలింగ్ ఇన్ రిఫ్లెక్టింగ్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ దే డూ. ఇప్పుడు ఏమవుతుంది? యూజ్ఫుల్నెస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేకపోతుందంటే, ఎందుకంటే ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ ఇవ్వట్లేదు కాబట్టి. ఇండియాస్ యొక్క ఆబ్జెక్టివ్ ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ ఇవ్వాలనేది దాని ఆబ్జెక్టివ్ కాదు. ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ, ఇట్స్ నాట్ ఇట్స్ ఆబ్జెక్టివ్. ఫెయిర్ వాల్యూస్ చూపించినంత మాత్రాన నాట్ ఇండెక్టెడ్ టు అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ. కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ కూడా అదే చెప్తుంది. సో షో ద వాల్యూ ఆఫ్ ఎ రిపోర్టింగ్ ఎంటిటీ, ఇట్స్ నాట్ ఇంటెండెడ్ టు షో ద వాల్యూ ఆఫ్ ద రిపోర్టింగ్. కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ అది చెప్తుంది, ఇండియాస్ అది చెప్తుంది. కానీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే యూజ్ఫుల్ టు ద ఎగ్జిస్టింగ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం. ఎవరికి? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ టు ద మెంబర్స్కి, దాని యొక్క స్టేక్ హోల్డర్స్కి చేయడం, దాని యొక్క ఇంటెన్షను. నెక్స్ట్ ఇంకేముంది? మనం క్వశ్చన్ చదివితే డిస్కస్ ద వ్యూస్ ఆఫ్ ద డైరెక్టర్స్ యాజ్ రిగార్డ్ టు ద ఫెయిర్ వాల్యూ ఇన్ ఇండియాస్. డైరెక్టర్స్ యొక్క వ్యూ ఏంటి? ఫెయిర్ వాల్యూకి చూపించాలన్నది వాళ్ళ వ్యూ. అది తప్పు. ఇట్స్ నాట్ ఎంటైర్ యాక్యురేట్, అది తప్పు. బిజినెస్ మోడల్లో ఇది మిక్స్డ్ మెజర్మెంట్ సిస్టంలో కూడా చూపించుకోవచ్చు. ఆ తర్వాత ఏంటి? డు నాట్ రిఫ్లెక్ట్ ద ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎంటిటీ మేకింగ్ స్పెషల్ రిఫరెన్స్ టు ద ఇండియాస్ అండ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. దట్స్ డన్. లెట్స్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. Illustration 4. ఓకే, చూడు.
Everest Limited is a listed company. Okay, having investment in various subsidiaries. దానికి చాలా సబ్సిడీస్ ఉన్నాయి. In its annual financial statements. In its annual financial statements for the year ending 31st March 2002 as well as the 31st March 2003. 2 years గురించి మాట్లాడుతున్నాను. ఓకే. Everest Limited classified Kanchenjunga as subsidiary as held for sale and presented as a discontinued operation. ఎవరెస్ట్లో కంచన్జుంగా అన్నది సబ్సిడరీ అంటే ఇది పేరెంట్. ఓకే. On 1st November 2001, the shareholders had authorized the management to sell all of its holdings in Kanchenjunga. షేర్ హోల్డర్స్ ఏం చేశారట, ఆథరైజ్ చేశారట మేనేజ్మెంట్కి ఏమని ఈ కంచన్జంగానే అమ్మేయండి అని. ఇప్పుడు 2001లో అంటే 2001 అంటే ఏంటి, ఈ 1 to అంటే 31st March 2002 ఈ ఇయర్లోకి విత్ ఇన్ 1 yearలో అమ్మేమండి చెప్పాడు. ఇన్ ద ఇయర్ 31st March 2002 ద మేనేజ్మెంట్ మేడ్ ఏ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్షన్ టు సెల్ ద ఇన్వెస్ట్మెంట్ బట్ డిడ్ నాట్ యాక్టివ్లీ ట్రై టు సెల్ ద, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, but did not actively try to sell the subsidiary as it was still operation within the Everest group. అది ఇంకా స్టిల్ యాక్టివ్గా అంటే బట్ డిడ్ నాట్ యాక్టివ్లీ ట్రై టు సెల్ ద సబ్సిడరీ. ఓకే. సర్టెన్ ఆర్గనైజేషనల్ చేంజెస్ వర్ మేడ్ బై ఎవరెస్ట్ లిమిటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ 31st March 2003 thereby resulting in additional activities. 31st March 2003 certain organizational changes were made by Everest Limited during the Sunni organization changes next year ఏంటంటే thereby resulting in additional activities being transferred to Kanchenjunga. ఇప్పుడు యాక్చువల్లీ కంచన్జంగా దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాం, కానీ దానికి ఎడిషనల్ యాక్టివిటీస్ ఎందుకు పెడుతున్నాం మనం అంటే దెర్ ఇస్ నో ఇంటెన్షన్ టు సెల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అనమాట. ఎడిషనల్లీ డ్యూరింగ్ ద ఇయర్ 31st March 2003 there had been a draft agreements and some correspondence with investment bankers which showed in principle only that కాంచన్జంగా వాజ్ స్టిల్ ఫర్ సేల్. వాళ్ళకి బ్యాంకర్స్కి ఏం చెప్తున్నాం, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం, కానీ ఎడిషనల్ యాక్టివిటీస్ చేయకూడదు కదా వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు, డిస్కస్ వెదర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కంచన్జంగా లిమిటెడ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్ and its presentation as a discontinued operation is appropriate. Discontinued operation is appropriate by referring to the principles to the relevant Indias. అసలు హెల్డ్ ఫర్ సేల్ అనే దాని ప్రజెంటేషన్ ఇచ్చారు కదా వీళ్ళు, డిస్కంటిన్యూడ్ ఆపరేషన్, అది అప్రోప్రియేటా కాదా, ఇది దేంతో చెప్పమన్నాడు, రెలవెంట్ ఇండియాస్తో స్టడీ చేయమంటున్నాడు దాన్ని. ఓకే. ఓకే. and evaluating the treatment in the context of a conceptual framework for financial reporting framework and evaluating the treatment in the context of conceptual framework. relevant India's conceptual framework లో దీన్ని డిస్కస్ చేయని చెప్తున్నాడు. ఓకే. సో ఇక్కడ ఏంటి, డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ హెల్డ్ ఫర్ సేల్ అని క్లియర్గా అర్థమైంది ఇక్కడ. ఓకే. డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ హెల్డ్ ఫర్ సెల్ ఇట్స్ హోల్డింగ్ అంటే ఇప్పుడు ఏంటి, వెంటనే ఇండియాస్ 105 డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అని అది వచ్చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది. సో ఇదేం చెప్తుంది, యాజ్ పర్ ఇండియాస్ 105 నాన్ కరెంట్ అసెట్స్ ఫర్ హెల్డ్ ఫర్ సేల్ అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేస్తుంటే ఇట్ ఈస్ సెల్లబుల్ ఇన్ ప్రజెంట్ కండిషన్, సేల్ మస్ట్ బి హైలీ ప్రాబుల్. ఈ రెండు కండిషన్స్ మీట్ అయినప్పుడే నాన్ కరెంట్ అది హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పి నువ్వు చూపించుకోవాలి. సిపి ఏంటి, సెల్లబుల్ ఇన్ ప్రజెంట్ కండిషన్ అండ్ సేల్ మస్ట్ బి హైలీ ప్రాబుల్, అదే చెప్తున్నాడు చూడడం. Thus, as per India's 105, for the asset to be classified as a held for sale, it must be available for immediate sale in the present condition. And its sale must be highly probable. అది చెప్తున్నాడు చూసా. ఇది must be available for immediate sale in its present condition subject to only to the terms that are usual and customary for sales of such assets and its sale must be highly probable. అవైలబుల్ ఫర్ ఇమ్మీడియట్ సేల్కి అది అవైలబుల్గా ఉండాలి అండ్ ద సేల్ మస్ట్ బి హైలీ ప్రాబబుల్. ఓకే, అది తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వెన్ కెన్ యూ సే ఇట్ ఈస్ హైలీ ప్రాబబుల్, ఎప్పుడు హైలీ ప్రాబబుల్ అని చెప్తావు, దీనికి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అనమాట. హైలీ ప్రాబబుల్కి MBASW కోడ్, మేనేజ్మెంట్ యొక్క కమిటెడ్నెస్ టు సెల్ ద అసెట్. యాక్టివ్ ప్రోగ్రామ్ టు లాంచ్ ద బయ్యర్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. ఒక బయ్యర్ని ఫైండ్ చేసే ప్రోగ్రామ్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారా లేదా. ప్రైస్ షుడ్ బి యాక్టివ్లీ మార్కెటెడ్ ఫర్ రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ ప్రైస్లో మార్కెట్ యాక్టివ్గా ఉన్న మార్కెట్లో రీజనబుల్ ప్రైస్ ఎంత అయితే ఉందో దానికి పెట్టలేడు. అన్రీజనబుల్ ప్రైస్ పెడితే ఎవడొస్తాడు కొనడానికి, ఎవడో రాడు. సేల్ టు బీ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 year. 1 yearలో సేల్ కంప్లీట్ అయిపోవాలి.
ఇంకోటి ఏంటంటే ప్లాన్ నాట్ టు బి విత్డ్రాన్. ఈ ప్లాన్ ఇప్పటికీ విత్డ్రా చేయకూడదు. ఇందులో ఏ కండిషన్, ఆల్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఇట్ ఈస్ నాట్ హైలీ ప్రొబుల్. వన్స్ ఇట్ ఈస్ నాట్ హైలీ ప్రొబుల్, ఇట్ షుడ్ నాట్ బి షోడ్ యాజ్ ఎ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పి మనం చూపించకూడదు. ఓకే, అయ్యే పాయింట్స్ మళ్ళీ ఇక్కడ చెప్తారు చూడు. దిస్ అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ మస్ట్ బి కమిటెడ్ టు సెల్ ద అసెట్. అదే కదా, మేనేజ్మెంట్ కమిటెడ్ టు సెల్. ఓకే, an active program to locate a buyer and complete the plan must be initiated. బయర్ని లొకేట్ చేసే ప్లాన్ ఇనిషియేట్ అవ్వాలి. అదే చెప్పు, యాక్టివ్ ప్రోగ్రామ్ టు లాంచ్ ద బయర్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. ప్రైస్ షుడ్ బి యాక్టివ్లీ మార్కెటెడ్ అట్ ఏ రీజనబుల్ ప్రైస్. ద asset must be actively marketed for sale at a price that is reasonable in relation to its current fair value. ఫెయిర్ వాల్యూతో రీజనబుల్గా ఉండాలి దాని యొక్క ప్రైస్. ఓకే, సేల్ టు బీ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 year. అది చెప్తున్నాను. సేల్ షుడ్ బీ ఎక్స్పెక్టెడ్ టు క్వాలిఫై ఫర్ రికగ్నిషన్ విత్ ఇన్ ద ఇవి చూడు, కంప్లీటెడ్ సేల్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లాసిఫికేషన్. హెల్డ్ ఫర్ సేల్ పెట్టిన విత్ ఇన్ 1 yearలో దాన్ని సేల్ చేసేయాలి. ప్లాన్ నాట్ టు బి విత్డ్రాన్. ఇట్ ఈస్ అన్లైక్లీ అండ్ దట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు ద ప్లాన్ విల్ బీ మేడ్ ఆర్ దట్ ప్లాన్ విల్ బీ విత్డ్రాన్. అన్లైక్లీ, ప్లాన్ విత్డ్రా చేసే ఆలోచనలు మనకు ఉండకూడదు అదనమాట. అయితే ఇక్కడ ఏమైంది, నువ్వు ఫస్ట్ ఇయర్లో చూస్తే సెలబుల్ ఇన్ ప్రజెంట్ కండిషన్, వీళ్ళు బట్ డిడ్ నాట్ యాక్టివ్లీ ట్రై టు సెల్ ద సబ్సిడరీ యాజ్ ఇట్ వాజ్ స్టిల్ ఇన్ ఆపరేషన్. ఇప్పుడు ఇన్ ద ఇయర్ 31st March 2002 దే ఆర్ నాట్ యాక్టివ్లీ ట్రైయింగ్ టు సెల్. అదే ఏ పాయింట్ వైలేట్ చేస్తుంది, ఈ పాయింట్ని వైలేట్ చేస్తుంది. బి పాయింట్, యాక్టివ్ ప్రోగ్రామ్ టు లాంచ్ ద బయర్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అనేది వైలేట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్లో అది ఏం చేయాలి, హెల్డ్ ఫర్ సేల్ కింద చూపించకూడదు. సబ్సిడీ వాజ్ అవైలబుల్ ఫర్ ఇమీడియట్ సేల్ అండ్ దట్ ఇట్ వాజ్ బీయింగ్ యాక్టివ్లీ మార్కెటెడ్ అండ్ అప్రోప్రియేట్ సేఫ్టీ క్రైటీరియా. సో అందుకనే 31st March 2002లో దాన్ని హెల్డ్ ఫర్ సేల్ కింద చూపించకూడదు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు, 31st March 2003 దాని మీద ఎడిషనల్ యాక్టివిటీస్ ఇంపోజ్ చేశాడు. అంటే ఏంటి, సెలబుల్ ఇన్ ప్రజెంట్ కండిషనా, లేదే దానికి ఇంకొన్ని, అది ఇప్పుడు సెలబుల్ ఇన్ ప్రజెంటబుల్ కండిషన్లో లేదు కాబట్టి ఇక్కడ కూడా ఇట్ ఈస్ నాట్ 31st March 2003 కూడా ఇట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు సెల్ అనమాట. చూడు, cannot be classified as a held for sale because India's 105 condition not satisfied. As per India, so you cannot be classified held for sale for both 31st March 2010 2003. That's it. ఎందుకు ఫస్ట్ ఇయర్లోనేమో దీన్ని వైలేట్ చేస్తుంది, సెకండ్ ఇయర్లోనేమో సెలబుల్ ఇన్ ప్రజెంట్ కండిషన్ కాకుండా దాని మీద ఎక్స్ట్రా ఎడిషనల్ యాక్టివిటీస్ ఇంపోజ్ చేస్తున్నారు. సో దట్ ఈజ్ బోత్ ఆర్ రాంగ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ పరంగా మాట్లాడదాం. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడు, బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద గివెన్ కేస్ it appears that conclusion should not be classified as Everest as a subsidiary for held for sale. Instead, results of subsidiary should be reported as a continuing operation. అది held for sale కాకుండా కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ నుంచి ఎలా రిపోర్ట్ చేస్తావో అలాగే రిపోర్ట్ చేయి ఫర్ ద బోత్ ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఎవల్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ కాంటెక్స్ట్ టు ద కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ పరంగా మాట్లాడితే, హైలైటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ డిస్కంటిన్యూ ఆపరేషన్స్ సెపరేట్లీ ఎక్విప్స్ యూజర్స్ విత్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రెలవెంట్ టు దిస్ అసెస్మెంట్ యాజ్ ద డిస్కంటిన్యూ ఆపరేషన్ విల్ నాట్ కంట్రిబ్యూట్ టు క్యాష్ ఫ్లోస్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ పరంగా ఏంటి మన ఇంటెన్షన్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ద స్టేక్ హోల్డర్స్ ఇవ్వాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు ఇది డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ నువ్వు పెట్టి డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ దీని ఇన్కమ్స్ నువ్వు చూపించానుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్యూచర్లోంచి దీంట్లోంచి మనకి ఇన్కమ్స్ రాదు అని దే విల్ హ్యావ్ దేర్ అండర్స్టాండింగ్. సో ఇది హైలైట్ చేయాలని చెప్పి కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ చెప్తుంది. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, యాజ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ షోయింగ్ కన్జ్యూమింగ్ యాజ్ ఎ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ ఇట్ ఈస్ బెటర్ యాజ్ యూజర్స్ విల్ గెట్ మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. అప్పుడు ఏమవుతుంది, యూజర్స్కి మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది అమ్మేయడానికి రెడీగా ఉన్నారు, వీళ్ళ ఆలోచనలు ఉన్నాయని. కానీ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ కెనాట్ ఓవర్ రైడ్ ఇండియాస్ ఏం చెప్తుంది, అది ఇట్ షుడ్ నాట్ బి షోడ్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్, ఇట్స్ డిస్కంటిన్యూ ఆపరేషన్ కింద చూపించకుండా కంటిన్యూయింగ్ ఆపరేషన్ కింద చూపించని చెప్పి ఇండియాస్ చెప్తుంది. కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుంది, షో ఇట్ యాజ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్. సో ఈ రెండు కొల్యూడ్ అయినప్పుడు ఏమైంది, Indians will win. So company cannot classify this as a non-current asset held for sale and show it as a discontinued operations. This as per Indias. Here there is a inconsistency with conceptual framework and individual Indias. Then ala unnappudu evaru prevail aitaru, Indias will prevail. That's it. Let us go with the next question. Test your knowledge. ఇదే ఒక్క క్వశ్చన్ ఉంది నార్మల్గా అయితే స్టడీ మెటీరియల్లో. లెట్స్ గో. ద డైరెక్టర్స్ ఆఫ్ జయంత్ లిమిటెడ్ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్
email from its majority shareholders. ఎవరి మెయిల్ రిసీవ్ చేసుకున్నట్టు డైరెక్టర్స్ ఆఫ్ జయంత్ లిమిటెడ్. ఓకే, మెజర్మెంట్ ఏంటి? ఐ రీసెంట్లీ రెడ్ అన్ ఆర్టికల్ పబ్లిష్ అంతా ఎవరు ఇది పెట్టిది? మెజారిటీ షేర్ హోల్డర్ అని ఒకడు పెడుతున్నట్టు మెయిల్ ఇది. ఏమని పెట్టాడు? ఐ రీసెంట్లీ రెడ్ అన్ ఆర్టికల్ పబ్లిష్ ఇన్ ఫైనాన్షియల్ ప్రెస్ అబౌట్ మిక్స్డ్ మెజర్మెంట్ అప్రోచ్ దట్ ఈస్ యూజ్డ్ బై లాట్ ఆఫ్ కంపెనీస్. ఐ హోప్ జయంత్ లిమిటెడ్ డస్ నాట్ ఫాలో సచ్ అన్ అప్రోచ్ బికాస్ మిక్స్డ్ సీమ్స్ టు బీ ఎంప్లాయ్ ఇన్కన్సిస్టెంట్. అది కన్సిస్టెంట్ ఉండదని అది ఫీల్ అవుతున్నాడు. ఐ బిలీవ్ దట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హెన్స్ ఫీల్ ఇట్ వుడ్ బి బెటర్ టు మెజర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏ యూనిఫామ్ మేనర్. అంత యూనిఫామ్లో చూపించడం మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇట్ వుడ్ బి అప్రిషియేటెడ్ ఇఫ్ యూ కుడ్ ప్రొవైడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఎట్ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆన్ ద మెజర్మెంట్ బేసిస్ కవరింగ్ వాట్ అప్రోచ్ ఈస్ టేకెన్ బై జయంత్ లిమిటెడ్ అండ్ వై, and the potential effect such an approach has on the investors trying to analyze the financial statements. మన వాళ్ళు ఇది నాకు నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్లో క్లారిఫికేషన్ ఇవ్వాలి. అండ్ ద పొటెన్షియల్ ఎఫెక్ట్ ఆన్ సచ్ అన్ అప్రోచ్, ఆ అప్రోచ్ వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇన్వెస్టర్స్ ట్రైయింగ్ టు అనలైజ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ప్రిపేర్ నోట్స్ టు ద డైరెక్టర్స్ ఆఫ్ జయంత్ లిమిటెడ్. ఇప్పుడు ఏమంటున్నాడు మనల్ని? ప్రిపేర్ నోట్స్ టు ద డైరెక్టర్స్ ఆఫ్ జయంత్ లిమిటెడ్ టు డిస్కస్ ద ఇష్యూ రైజ్డ్ ఇన్ ద షేర్ హోల్డర్స్ ఈమెయిల్ విత్ రెఫరెన్స్ టు ద కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ వేర్ ఎవర్ అప్రోప్రియేట్. ఓకే, అసలు ఫస్ట్ ఏంటి వాడు ఏమన్నాడు? మిక్స్డ్ మెజర్మెంట్ సిస్టమ్ అప్రోచ్. అసలు వాట్ ఈజ్ మిక్స్డ్ మెజర్మెంట్ అప్రోచ్ అనేది మనం చెప్పాలి ఫస్ట్. మిక్స్డ్ మెజర్మెంట్ అప్రోచ్ అనేది ఏంటంటే డిఫరెంట్ మెజర్మెంట్ బేసెస్ ఫర్ వేరియస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రాదర్ దాన్ యూజింగ్ వన్ సింగిల్ మెజర్మెంట్ బేసిస్ ఫర్ ఆల్ ఐటమ్స్. డిఫరెంట్ మెజర్మెంట్ బేసెస్ అట, అంటే ఒక్కో దానికి ఒక్కో మెజర్మెంట్ బేసెస్, అసెట్స్కి లయబిలిటీస్ ఫర్ ఆల్ ఐటమ్స్. ద మెజర్మెంట్ బేసెస్ సో సెలెక్టెడ్ షుడ్ రిఫ్లెక్ట్ ద టైప్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ద సెక్టర్ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్ అండ్ ద బిజినెస్ మోడల్ దట్ ద ఎంటిటీ అడాప్ట్స్. ఏం చెప్తున్నారు ఇప్పుడు? ద మెజర్మెంట్ బేసెస్ సో సెలెక్టెడ్ షుడ్ రిఫ్లెక్ట్, ఏం రిఫ్లెక్ట్ చేయాలట? ద టైప్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ద సెక్టర్ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్. ద టైప్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ద సెక్టర్ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్. ద బిజినెస్ మోడల్ ద ఎంటిటీ దట్ ద ఎంటిటీ అడాప్ట్స్. వన్ సెకండ్. ఓకే, అంటే వాళ్ళ అసెట్స్ వాళ్ళ లయబిలిటీస్ బట్టి వాళ్ళు నచ్చింది వాళ్ళు వాడుకోవచ్చని డిఫరెంట్ మెజర్మెంట్ బేసెస్. ఇది హిస్టారికల్ కాస్ట్, ఫెయిర్ వాల్యూ ఏదన్నా వాడుకోవచ్చు. ద మెజర్మెంట్ బేసిస్ సో సెలెక్టెడ్ షుడ్ రిఫ్లెక్ట్, ఏ రిఫ్లెక్ట్ చేయాలి? వాళ్ళ ఎంటిటీకి ఏ సూటబుల్లో, వాళ్ళ సెక్టర్కి, ఇండస్ట్రియల్ సెక్టర్, వాళ్ళు ఏ సెక్టర్ రిలేటెడ్ అయితే దానికి రిలేటెడ్. అండ్ ద బిజినెస్ మోడల్ దట్ ద ఎంటిటీ అడాప్ట్స్, వాళ్ళు ఫాలో అవుతున్న బిజినెస్ మోడల్కి అది రిఫ్లెక్ట్ చేయాలి. అది పాయింట్ అక్కడ. అందుకే నేను ఏమంటున్నాను, ఇట్ ఈస్ హౌవెవర్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఫిగర్స్. ఇది ఇంపార్టెంట్, మళ్ళీ ఇది అక్కర్లా. It is however important to note that figures of items in the financial statements cannot be derived by following a one size fits for all. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఫిగర్స్ ఒకే సైజు అందరికీ సరిపోదు, ఒకే షూ అందరికీ సరిపోదుగా. ఒక్కో ఫైనాన్షియల్ ఐటమ్కి ఒక్కొక్కలా అప్రోచ్ అవ్వాలి, అది చెప్తున్నాడు. సచ్ అన్ అప్రోచ్ మే నాట్ ప్రొవైడ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ టు యూజర్స్. ఏ పర్టికులర్ మెజర్మెంట్ బేసిస్ మే బీ ఈజియర్ టు అండర్స్టాండ్, మోర్ వెరిఫైబుల్ అండ్ లెస్ కాస్ట్లీ టు ది ఇంప్లిమెంట్. అంటే అంతే కదా, ప్రతిదానికి ఫెయిర్ వాల్యూ మెథడ్లోనే చేయాలి అంటే ఒక మనిషిని పెట్టుకొని మార్కెట్లో ఎంత రేట్ ఉందో ప్రతిదానికి చేసుకుని అది మోర్ టైం కన్జ్యూమింగ్ అండ్ దానికి మళ్ళీ అపాయింట్ చేసినట్టుకి మనీ కూడా పే చేయాలి. సో ఇట్స్ కాస్ట్లీ సమ్ టైమ్స్. ఏ పర్టికులర్ మెజర్మెంట్ బేసిస్ మే బీ ఈజియర్ టు అండర్స్టాండ్. ఒక్కొక్క దాంట్లో ఒకటి ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్, మోస్ట్ వెరిఫైబుల్ అండ్ లెస్ కాస్ట్లీ టు ఇంప్లిమెంట్. దేర్ ఫోర్ టు స్టేట్ దట్ మిక్స్డ్ మెజర్మెంట్ అప్రోచ్ ఇస్ ఇన్కన్సిస్టెంట్ ఈజ్ ఎ ప్యూర్ ఆర్గ్యుమెంట్ అనమాట. వాళ్ళు ఏమంటున్నారు? ఇన్కన్సిస్టెన్సీ అంటున్నారు, కానీ అది చాలా పూర్ ఆర్గ్యుమెంట్. ఇన్ రియాలిటీ మిక్స్డ్ అప్రోచ్ మే యాక్చువల్లీ ప్రొవైడ్ మోర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద స్టేక్ హోల్డర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తాం మనం దాని గురించి? ఇప్పుడు ఇంటెన్షన్ ఆఫ్ ఇండియాస్ ఏంటి? మన ఇంటెన్షన్ ఏంటంటే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ నెసరీ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్ టు టేక్ ద డెసిషన్స్. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా నెసరీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, సో దట్ దే విల్ టేక్ ద డెసిషన్స్. మిక్స్డ్ మెజర్మెంట్ అప్రోచ్ బేసిస్ అనేది మనం ఫాలో అవుతాం. ఇండియాస్ పర్మిట్స్ మిక్స్డ్ అప్రోచ్. ఓకే, మనం ఇండియాస్ ఏం చెప్తుంది? మిక్స్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వమని చెప్తుంది. కంక్లూజన్ ఏం చెప్తాం? మెజారిటీ షేర్ హోల్డర్ ఒపీనియన్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పి. సో ఇప్పుడు ఏం చెప్తాం? జయంత్ లిమిటెడ్ ప్రిపేర్స్ ఇట్స్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అండర్ ఇండియాస్ అండ్ దేర్ ఫర్ అప్లైస్ మెజర్మెంట్ బేసిస్ పర్మిటెడ్ ఇన్ ఇండియాస్ అడాప్ట్ ఏ మిక్స్డ్ మెజర్మెంట్ బేసిస్ విచ్ ఇంక్లూడ్స్ కరెంట్ వాల్యూ. ఇండియాస్ అడాప్ట్స్ ఏంటంట? మిక్స్డ్ మెజర్మెంట్ బేసిస్ విచ్ ఇంక్లూడ్ కరెంట్ వాల్యూ. మిక్స్డ్ మెజర్మెంట్ బేసిస్ విచ్ ఇంక్లూడ్స్ కరెంట్ వాల్యూ అండ్
హిస్టారికల్ కాస్ట్. మిక్స్డ్ అంటే కరెంట్ వాల్యూ తీసుకుంటాం. కరెంట్ వాల్యూ అంటే ఏంటి, ఫెయిర్ వాల్యూ అదైనా తీసుకుంటాం, లేదు అంటే కరెంట్ హిస్టారికల్ కాస్ట్ అయినా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ద కాన్సెప్చువల్ అది అని చెప్పి ఏం చేస్తాం, మనం చేసేది రైట్ అని మనం సమర్థించుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తుంది, ద కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ స్టేట్స్ దట్ ఫర్ సమ్ ఐ ఎస్టిమేట్స్ ఏ హై లెవెల్ మెజర్మెంట్ uncertainty may outweigh their factors to such extent and that the resulting information may be little relevance. ఇదేం బాగా అక్కర్లేదు, అక్కడితో అయిపోయింది యాక్చువల్లీ. బట్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ని కూడా వాడు అడిగాడు కాబట్టి దాన్ని టచ్ చేయాలి. విల్ ట్రై, ఒక క్షణం చెప్తా. యాక్చువల్లీ చదవకపోవడం మంచిది, ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ వరకు చూడు. వేర్ అండ్ ఇండియా అలౌస్ ఏ చాయిస్ ఆఫ్ మెజర్మెంట్ బేసిస్. నీకు చాయిస్ ఉన్నప్పుడు ద డైరెక్టర్స్ ఆఫ్ జయంత్ లిమిటెడ్ మస్ట్ ఎక్సర్సైజ్ జడ్జ్మెంట్ యాజ్ టు విచ్, ఏం జడ్జ్మెంట్ యాజ్ టు విచ్ బేసిస్ విల్ ప్రొవైడ్ మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇట్స్ ప్రైమరీ యూజర్స్. ఏదైతే మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ మెథడ్ని ఫాలో అని చెప్పి మనం చెప్తాం. ఫర్దర్ మోర్ వెన్ సెలెక్టింగ్ ఏ మెజర్మెంట్ ద మెజర్మెంట్ అన్సర్టెనిటీ షుడ్ ఆల్సో బీ కన్సిడర్డ్. అప్పుడు కన్సిడర్ చేసేటప్పుడు అందులో ఏమైనా అన్సర్టెనిటీస్ ఉంటే అవి కూడా కన్సిడర్ అని చెప్తుంది. సో దాని సమ్మరీ ఏం చెప్తామంటే సింపుల్. వాడు ఏమంటున్నాడు, మిక్స్డ్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వకూడదు అంటున్నాడు. మిక్స్డ్ అప్రోచ్ అంటే ఏంటి, హిస్టారికల్ కాస్ట్, ప్రజెంట్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ చాలా ఉంటాయి. అయితే మనం ఏమంటామంటే మిక్స్డ్ అప్రోచ్లో ఫస్ట్ ఈ డెఫినేషన్ రాశాను. వాట్ యూ హ్యావ్ టు రైట్ ఈజ్, ఫస్ట్ రైట్ దిస్ డెఫినేషన్. ఓకే, రాసిన తర్వాత మిక్స్డ్ మెజర్మెంట్ అప్రోచ్, ఒక సైజు ఒక్కొక్క ఫైనాన్షియల్ ఐటెంకి ఒక్కొక్కలా అప్రోచ్ అవ్వాలని చెప్పి మనం సెకండ్ పాయింట్ ఇది రాస్తాం. ఎందుకంటే ఒకటే సైజు అందరికీ సరిపోదు. ఆ తర్వాత సో ఇండియాస్ ఏం ఫాలో అవుతుంది, ఇండియాస్ ఫాలోస్ మిక్స్డ్ మెజర్మెంట్ అప్రోచ్. సో కంక్లూజన్ ఏమి ఇస్తున్నాం అంటే షేర్ హోల్డర్ అయిపోయే ఒపీనియన్ అది ఇన్కన్సిస్టెంట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాడు, ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంది అని చెప్పి వాడు పాయింట్. సో వాడికి కంక్లూజన్ ఏమి ఇస్తామంటే ఇక్కడ ఇస్తాం కంక్లూజన్, షేర్ హోల్డర్ ఒపీనియన్ రాంగ్, ఎందుకంటే ఇన్కన్సిస్టెన్సీ ఈజ్ ఎ పూర్ ఆర్గ్యుమెంట్. ఇన్ రియాలిటీ మిక్స్డ్ అప్రోచ్ మే యాక్చువల్లీ ప్రొవైడ్ మోర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ది స్టేక్ హోల్డర్స్. దట్స్ ఇట్. లెట్ us స్టార్ట్ విత్ వన్ మోర్ క్వశ్చన్. ఇది ఆర్టీపీ మే 2022లో క్వశ్చన్ అనమాట, కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ మీద అడిగారు. ఈ క్వశ్చన్ అసలు చూడడం చాలా లెంతీ కానీ ఇందులో అంత మ్యాటర్ లేదు. మ్యాటర్ ఉందల్లా ఈ ఒక్క పాయింట్ అంతే. ఓకే, సో నేను క్వశ్చన్ చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చూడు, డిఫెన్స్ ఇన్నోవేటర్స్ లిమిటెడ్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వార్షిప్స్, సబ్మెరైన్స్. వీడు వార్షిప్లు ఏవో తయారు చేసుకుంటున్నాడంట. ఓకే, చేసుకో. ఇంకోటి సెకండ్. అయితే XYZ ప్రైవేట్ లిమిటెడ్ అప్రోచ్ డిఫెన్స్ ఫర్ స్పెషల్లీ డిజైన్ షిప్స్ ఫర్ ఇట్. ఇప్పుడు ఈడెవడో కాంట్రాక్టర్, వీడు వచ్చి నాకు షిప్స్ కావాలని చెప్పి డిఫెన్స్ లిమిటెడ్ని అడిగాడు. విచ్ విల్ బీ యూజ్డ్ బై XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్పెసిఫిక్ గుడ్స్. నువ్వు దేనికి వాడుకుంటావు నాకు ఎందుకు, కొనుక్కున్నాయి ఏదో ట్రాన్స్పోర్టేషన్ పర్పస్కి వాడుకుంటానని చెప్తున్నాడు. ద ఆఫర్ వాజ్ యాక్సెప్టెడ్ బై ద డిఫెన్స్ ఇన్నోవేటర్స్ లిమిటెడ్ అండ్ బోత్ ద కంపెనీస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అండ్ డెలివరీ ఆఫ్ 3 స్పెసిఫికల్లీ డిజైన్డ్ షిప్స్. ఓకే, ఆన్ ఫిక్స్డ్ ప్రైస్ బేసిస్ విత్ వేరియబుల్ కాంపోనెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఐటమ్స్. ఏంటంట, ఫిక్స్డ్ ప్రైస్ ఉంది, అలాగే వేరియబుల్ కాంపోనెంట్స్ కూడా ఉందట, రెండు ఉన్నాయి. కొన్ని వాటి మీద వేరియబుల్, అంత పెద్ద కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్ ఏం కాదు అది. నెక్స్ట్, base depot spares for all 3 ships shall be procured by defense innovators and will be paid on the cost of item with certain percentage. ఇది మన డిఫెన్స్ అనే వాడు ఎవరి దగ్గర కొనుక్కుంటాడంట, B&D స్పేర్స్ అనే వాడి దగ్గర కొనుక్కొని వాడికి ఎలా పే చేస్తాడంటే పెయిడ్ ఆన్ కాస్ట్ ఆఫ్ ద ఐటెమ్ విత్ సర్టెన్ పర్సంటేజ్. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇది కూడా అక్కర్లేదు టు బి ఫ్రాంక్, బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇప్పుడు కాస్ట్ 5 crores అనుకో ఐటమ్, మనం వన్ సెకండ్ ఫర్ ఆల్ ద 3 ప్రొక్యూర్డ్ బై డిఫెన్స్ లిమిటెడ్ అండ్ విల్ బీ పేడ్ ఆన్ కాస్ట్ ఆఫ్ ఐటమ్ విత్ సర్టెన్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే మనం 5 crores కొన్నాం అనుకో, మనం అమ్ముకునేది అంత 5.5 crores మనం మన కస్టమర్కి బిల్లింగ్ చేస్తాం అనమాట. అంటే మనం రెవెన్యూ ఎంత రికగ్నైజ్ చేస్తాం, ఎక్స్పెన్స్ 5 crores అయితే మిగిలిన 0.5 అన్నది మన రెవెన్యూ అవుద్ది. అది అలాగే ఆలోచించి ఇంకెక్కువ ఆలోచించుకుందులో మనం కొనుక్కుంటాం అన్నమాట. ద కాంట్రాక్ట్ స్టేట్స్ దట్ సర్టెన్ ఎక్విప్మెంట్ అవుట్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఐటమ్స్ విల్ బీ సప్లైడ్ బై XYZ ప్రైవేట్ లిమిటెడ్.
సర్టెన్ ఎక్విప్మెంట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారట, వేరియబుల్ కాస్ట్ ఐటమ్స్ మన కస్టమర్ ప్రొవైడ్ చేస్తారట మనకి అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు ఏం తీసుకోడు, వాడే ఇస్తాడు ఫర్ ఇన్స్టాలేషన్ ఆన్ బోర్డ్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ టు బి నోటెడ్ యాజ్ అంటారు. ఓకే, మన కస్టమరు ఇది ఎక్విప్మెంట్స్ ఇస్తాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా సమ్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రొక్యూర్డ్ బై డిఫెన్స్ ఇన్నోవేటర్స్ లిమిటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటేటివ్ ఫర్ టెక్నికల్ స్క్రూటినీ యాజ్ వెల్ యాజ్ నెగోషియేటింగ్ ద ప్రైసెస్. మనం రా మెటీరియల్ కొనుక్కునేటప్పుడు మన కస్టమర్ ఎవడు XYZ యొక్క రిప్రజెంటేటివ్ వస్తాడు. ఎందుకంటే ఆడు టెక్నికల్లీ అన్నీ సరిపోతున్నాయి లేదా రా మెటీరియల్ వాడి ప్రతి ఐటమ్ కూడా అని చెప్పి చెక్ చేసుకోవడానికి వాడు వస్తాడు. అలాగే నెగోషియేటింగ్ ద ప్రైసెస్ కూడా వాడు నెగోషియేట్ చేస్తాడు. ద వెండర్ ఆఫ్ దీస్ ఎక్విప్మెంట్ ఆర్ పెయిడ్ బై డిఫెన్స్ ఇన్నోవేటర్స్. ఈ వెండర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెండర్ దగ్గర కొనుక్కుంటున్నాం, ఎవరు కొనుక్కుంటారు, డిఫెన్స్ వాడు కొనుక్కుంటాడు. ఓకే, కానీ నెగోషియేషన్ ఎవరు చేస్తాడు, XYZ ప్రైవేట్ లిమిటెడ్, ఎందుకంటే ఫైనల్ బిల్లింగ్ ఆడికే కదా పడేది. ద కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, ద వెండర్స్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్ ఆర్ పెయిడ్ బై డిఫెన్స్ ఇన్నోవేటర్స్ లిమిటెడ్. ద కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అలాంగ్ విత్ ద కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ అండ్ ప్రాఫిట్ దేర్ ఆన్ ఈజ్ క్లెయిమ్డ్ అండ్ రీఎంబర్స్డ్ బై XYZ ప్రైవేట్ లిమిటెడ్ టు ద డిఫెన్స్ ఇన్నోవేటర్స్. ద కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అలాంగ్ విత్ ద కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు దీనికి పడ్డ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ అలాగే ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎవడు రీపే చేస్తుంది నీకు, XYZ ప్రైవేట్ లిమిటెడ్ నీకు రీపే చేస్తాడంటమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. దేర్ ఆర్ సర్టెన్ అదర్ ఎక్విప్మెంట్ ఫర్ విచ్ ఆర్డర్స్ ఆర్ డైరెక్ట్లీ ప్లేస్డ్ అండ్ ఆల్సో పెయిడ్ బై దిస్ XYZ ప్రైవేట్. ఇది ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్ అంతా దీని మీద అడుగుతాడు. ఇదంతా శుద్ధి అక్కర్లేదు, ఇది వినిప్పుడు జాగ్రత్తగా. ఇప్పుడు ఆర్డర్స్ ఆర్ డైరెక్ట్లీ ప్లేస్డ్ అండ్ ఆల్సో పెయిడ్ బై XYZ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్విప్మెంట్ కొనుక్కున్నాం, దాన్ని పే చేసింది ఎవడో, XYZ ప్రైవేట్. దీస్ ఎక్విప్మెంట్ ఆర్ నోన్ యాజ్ బయ్యర్ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్. బయ్యర్ అంటే ఎవడో, మన దగ్గర కొనుక్కున్నాడు ఎవడో XYZ కాబట్టి ఆడు బయ్యర్ అవుతాడు. బయ్యర్ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్ పిలుస్తారు అనమాట. అండ్ ఆర్ డెలివర్డ్ టు ద కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఇన్స్టాలేషన్. అది ఈ ఎవడో డిఫెన్స్ వాడి దగ్గరికి తీసుకొస్తాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. ఎందుకు, ఇన్స్టాలేషన్ చేయడానికి. అంటే రా మెటీరియల్ కొన్నది బయ్యరే, డెలివరీ చేసింది బయ్యరే. అంటే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కూడా పట్టుకుపోతాడు. ద లేబర్ కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద. ఈ లేబర్ కాస్ట్ ఎందులో ఇంక్లూడ్ అయిందంట, కాంపోనెంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్లో ఇంక్లూడ్ అయిపోయిందంట. BFCs ఆర్ రిటర్న్ టు ద బయ్యర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద షిప్. పని అయిపోయిన తర్వాత, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఇచ్చేసారు. ద పీరియడ్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వన్ షిప్ వాజ్ అప్రాక్సిమేట్లీ 4 years అంటారు. ఓకే, వెదర్ ద కాస్ట్ ఆఫ్ ద బయ్యర్ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు క్వశ్చన్ ఇది. ఇప్పుడు బయ్యర్ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్ సప్లైడ్ బై XYZ ప్రైవేట్ లిమిటెడ్ టు డిఫెన్స్ లిమిటెడ్. ఎవరు బయ్యర్ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్స్ అంటే ఈ పాయింట్ మీద అడుగుతున్నాడు. ఓకే, ప్రైవేట్ లిమిటెడ్ టు డిఫెన్స్ ఇన్నోవేటర్స్ లిమిటెడ్ ఫర్ ఇన్స్టాలింగ్ ద సేమ్ ఇన్ ద షిప్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్వెంటరీ బై డిఫెన్స్ ఇన్నోవేటర్స్ లిమిటెడ్. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఈ BFESది ఎవరు డిఫెన్స్ ఇన్నోవేటర్స్ ఇన్వెంటరీ కింద చూపించచ్చా. అండ్ దెన్ ఆన్ డెలివరీ ఆఫ్ ద షిప్ విల్ బి రికగ్నైజ్డ్ రెవెన్యూ. మళ్ళీ అదే ప్రోడక్ట్ని డెలివరీ చేసిన తర్వాత దాన్ని రెవెన్యూ కింద చూపించచ్చు అన్నది క్వశ్చన్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు జనరల్గా ఆలోచించు. రా మెటీరియల్ కొన్నది ఎవడో, బయ్యర్. ఓకే, సో వాడే కొని నీకు డెలివరీ చేసాడు. సో ఇప్పుడు నీ బుక్స్లో అది రా మెటీరియల్ ఈ ఎసెట్ ఎక్కడైద్ది, అవ్వదు కదా. కంట్రోల్ నీకు ఉందా, లేదు. అదే ఇప్పుడు చూడు. బిఫోర్ ఎనీ ఐటమ్ కెన్ బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇన్వెంటరీ ఇట్ షుడ్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎసెట్ క్రైటీరియా. ఎసెట్ అవ్వాలంటే మనకి ఏం తెలుసు, కంట్రోల్ బై ద ఎంటిటీ అండ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ షుడ్ ఫ్లో టు ద బిజినెస్ అనమాట. మనం ఇంత చదువుకున్నాం, కంట్రోల్ ఉండాలి, అలాగే బెనిఫిట్స్ షుడ్ ఫ్లో. కంట్రోల్ మనది ఏంటి, మన బయ్యర్ది కంట్రోల్ ఉంటుంది. బెనిఫిట్స్ కూడా ఎవరికి వెళ్తాయి, ఆడికి వెళ్తాయి, మనకి వెళ్తాయి. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ మీటింగ్ ద ఎసెట్. ఇన్వెంటరీ అనేది ఇక్కడ మనకి ఎసెట్ డెఫినేషన్లో సెట్ అవ్వట్లేదు. కాబట్టి యూ కెన్ నాట్ రికగ్నైజ్ యాజ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అని రికగ్నైజ్ చేయకూడదు, వర్కింగ్ ప్రోగ్రెస్ కింద కూడా రికగ్నైజ్ చేయకూడదు. అదే వాడు చెప్పేది ఇక్కడ. ద ఆర్డర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద బయ్యర్ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్స్ ఆర్ డైరెక్ట్లీ ప్లేస్డ్ బై ద బయ్యర్. ఎవడు కొన్నాడట, బయ్యర్ కొన్నాడు. పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద మేడ్ బై ద బయ్యర్. పేమెంట్ కూడా ఆడే చేశాడు. దీస్ ఆర్ దెన్ సప్లైడ్ బై ద కంపెనీ ఫర్ ఇన్స్టాలేషన్ షిప్ అండ్ బయ్యర్ పేస్ ఇన్స్టాలేషన్ చార్జెస్ పే చేశాడు, విచ్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద కాంట్రాక్ట్ ప్రైస్ ఇంక్లూడ్ ఇన్. thus the company has neither incurred any cost of BFEs nor amount recoverable on account of such equipment except installation charges. Accordingly, such equipment are not assets. They may be considered as a part of work in progress. అది ఏమన్నాడు, ఇప్పుడు అసెట్ కాదు కాబట్టి నువ్వు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కింద కన్సిడర్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇది చూడు, ఇన్ఫ్యాక్ట్ మెయిన్ ఇప్పుడు ఆన్సర్ ఏమి రాస్తావు, ఎసెట్ డెఫినేషన్ రాసుకోమంటే రాసుకో, ఇది రాయి.
దాని తర్వాత ఇది రాయి అంతే. ఏం చెప్తుంది, in fact after installation in the ships, BFCs are returned to the buyer after completion of the ship. Thus these are only held by the company in capacity of a bailey. ఆడు నీకు ఇచ్చాడు, నువ్వు ఒక బెయిలీ కింద దాన్ని ఏంటి కస్టోడియన్ కింద అంటే గార్డియన్ కింద ఉన్నావు, దానికి జస్ట్ పని చేస్తూ ఇచ్చేసావు అంతే. సిన్స్ ఇట్ కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ అసెట్, దేర్ ఫోర్ ఇట్ కెన్ నైదర్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇన్వెంటరీ నార్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. Further, it can also be considered as a sale of revenue of the company. Also, no consideration would be receivable with respect to such equipment. ఇదేం అక్కర్లేదు కానీ చూడు, ఈ కంక్లూజన్ ఇది రాద్దాం. కంక్లూజన్ ఏంటి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అబోవ్ ఇట్ కెన్ బి కంక్లూడెడ్ దట్, ఏమని కంక్లూడ్ చేస్తావు, BFEs కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్వెంటరీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ or in Defence Innovators Limited, the BFE's cost cannot be considered as a part of sales value or contract revenue to the Defence Innovators Limited. ఇది రెవెన్యూ కింద చూపించకూడదు, నో రెవెన్యూ నో WIP, ఇది అనమాట. ఓకే, ఇది సమ్. సో మన ఎగ్జామ్లో ఏం రాయాలంటే ఇన్వెంటరీ యొక్క డెఫినేషన్ రాయి, ఇది ఇది రాయి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కింద ఇది రాయి, కంక్లూజన్ ఇది అసెట్ అనే డెఫినేషన్ మీట్ అవ్వట్లేదు. వాట్ ఈజ్ అసెట్ డెఫినేషన్, కంట్రోల్ ఉండాలి, బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ అవ్వట్లా. ఇక్కడ ఏమైంది, పెయిడ్ ఆడే చేసాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇది కంక్లూజన్. ఓకే, కంక్లూజన్, నాట్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, నాట్ ఎ రెవెన్యూ, దట్స్ ఇట్. విత్ దిస్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ కంప్లీటెడ్.